భయం. నేనుండగా భయం ఏంటి? నిన్ను చూస్తుంటేనే భయం. గుడ్ జోక్. నువ్వు నాకు హ్యాండ్ ఇవ్వవు కదా? హ్యాండ్ ఇస్తా. ఏంటి భయపడ్డావా? మన ఇద్దరి ప్రేమలో ఎవడైనా హ్యాండ్ వేస్తే వాడిని హ్యాండ్ తీస్తా. ఏం నవ్వురా? నవ్వు నవ్వు. నీకు తెలుసా, నీలో నాకు నచ్చింది కామెడీ. నేను సీరియస్గా చెప్తున్నా. మేము బ్యాంకు నుండి మిమ్మల్ని ఫాలో అవుతున్నాం. ఒక ముఖ్యమైన అవసరం కోసం మీ దగ్గరున్న 2 లక్షలు అవసరం పడ్డాయి. ఎవరైనా నువ్వు జోకులేస్తున్నావా? సీరియస్గానే చెప్తున్నావు సార్. ఆ డబ్బులు మాకిస్తే డైలీ ఐస్ అమ్మి రూపాయి జమ చేసి మీకు కట్టేస్తాను. నీకేమైనా పిచ్చి ఏమైనా పట్టిందా ఏంటి? రేపు పండుగ పట్టుకున్న వాడిని ఏంట్రా దిక్కులు చూస్తున్నారు? పెళ్లి కావాలా వద్దా? పట్టుకోండి. ఏ పండుతో పోల్చాలి? చూస్తుంటే బంగినపల్లి మాడిపండులా ఉంది, చూస్తుంటే కొరుకు తినాలనిపిస్తుంది. వీడచ్చం నల్ల బొగ్గులా ఉన్నాడు. నిన్ను ఇలా చూస్తుంటే నీ మైకంలో పడిపోవాలని. కానీ నేను నిన్ను చూడలేనే. వాట్? టైం అయింది, ఇంటికి పోవాలి. ఈ డబ్బిస్తే బాబు చాలా సంతోషపడతాడు కదా అన్నా. నేనైతే పెళ్లి భోజనం కోసం ఎదురు చూస్తున్నాను. మనం ఆయనని కొట్టి డబ్బులు లాక్కున్నాం కదా, ఏదైనా ప్రాబ్లం వస్తే? ప్రాబ్లం ఏముంటుందిరా? మనం ఏమైనా చెడు కోసం చేస్తున్నాం, పెళ్లి కోసమేగా. అన్నా, బాబు ఇంటి ముందు అంతమంది ఉన్నారు. పెళ్లి జరిగే ఇంట్లో అలానే ఉంటారు. అందరికన్నా ముందు ఈ గుండోడు బండోడు వచ్చినట్టున్నారే. ఇలాంటి చిన్న చిన్న విషయాలకి అమ్మాయిలు చనిపోవాలని చూస్తే ఊర్లో అమ్మాయిలందరూ కరువైపోతారు. ఏంటి గునుక్కుంటున్నారు? ఇది నా ప్రాబ్లంలే. కర్మగాలి అమ్మాయి చనిపోయి ఉంటే మిక్స్ చేసిన మందు గ్లాసు చేజారిపోయి ఉండేది మామ.
ఓ నువ్వు చూడటానికి గుండులా ఉన్నా నువ్వు చెప్పేవన్నీ లడ్డులా ఉంటాయి అయ్యా. ఎక్కువ పొగడబాక మామ. ఏ పోరి, మళ్ళా సావాలని చూడకు. ఎవ్వరొచ్చి కాపాడలేరు. మనలాంటి అమ్మాయిలంతా అబ్బాయిలను చంపాలా. అమ్మాయిలందరూ దీనిలా ధైర్యంగా ఉంటే మళ్ళాంటి వాళ్ళ పరిస్థితి ఏంటో. ఈ ఐసోడు ఒకడు జగదేక వీరుడు అతిలోక సుందరిలో చిరంజీవి మాదిరి 4 పిల్లలు వేసుకొని తిరుగుతూ ఉంటాడు. ఆ చిరంజీవి ఎక్కడ, ఈ పనికమాలోడు ఎక్కడ? వీడు ముఖం చూస్తే 3 నెలలు మలం రాదయ్యా. ఇది కరెక్ట్ గా చెప్పావు. ఇప్పుడు చూడు ఏం చేస్తాను. నువ్వెందుకు వచ్చావురా? అలాగే తిరిగెళ్ళు. నేను వస్తే కాలు చేతి చేస్తా. నేనే వాడిని తిడదాం అనుకున్నా. గుండోడి తిట్టాడు, పోనీలే. ఇప్పుడు హ్యాపీగా ఉంది. అంతా తలరాత. బాధలో ఉంటే పేపర్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నాను? చంపినందుకు మనం పోలీసులకు దొరికిపోతామంటావా? మనమేం చంపలేదు కదరా, అతని దగ్గర డబ్బులే కదా తీసుకున్నాం. అది బాబు వాళ్ళ మామని తెలియక. ఆయన దగ్గర 2 లక్షలు ఉన్నాయని తెలిసి మనలాగా ఎవరైనా ఫాలో చేసి ఉంటారేమో. అలాగైతే ఆ 2 లక్షలు మనం తీసుకున్నాం కదా, ఎవరైనా ఫాలో చేస్తే మనని ఫాలో చేయాలి కదా. మనం తీసుకోక ముందు నుండి అతను ఫాలో చేస్తుంటే మనం అతని దగ్గర నుండి డబ్బులు తీసుకున్న తర్వాత మనలాగా వేరే వాళ్ళు అతను ఫాలో చేసి అతని దగ్గర డబ్బులు లేవని చంపుండొచ్చుగా. ఈ హత్యకి మనకు ఎటువంటి సంబంధమే లేదు కనుక ధైర్యంగా ఉందాం. నీ పేరేంటమ్మా? నిర్మలా సార్. ఏం చదువుతున్నావు? 10th. నీ పేరేంట్రా? ఏ ఊరు? నా పేరు సూర్యకుమార్ సార్. మా ఊరు కర్నూలు సార్. మీరిద్దరు లవర్సా? సిన్సియర్ లవర్ సార్. నువ్వు వీణెందుకు లవ్ చేస్తున్నావమ్మా? స్కూల్కి పోయేటప్పుడు రోజు నన్ను ఫాలో అవుతుండాడు సార్. చూడ్డానికి పాపం అనిపించి అలా లవ్ చేసేసా. పాపం అనిపిస్తే లవ్ చేస్తావా? వీణ్ణి ఎలా లవ్ చేసావమ్మా? దండుపాలెం బ్యాచ్లా ఉన్నాడు. మీరు లవ్ చేసుకున్న చోట ఒక హత్య జరిగింది. హత్య? అది కూడా తెలియనంతగా కలలో కళ్ళు పెట్టుకుని లవ్ చేసుకున్నారు అంతేగా? ఈ లవ్లో అసలు ఏముందయ్యా? లవ్లో చెప్పలేనంత కిక్ ఉంది సార్. ఎత్తు ఆన్ చేసి మాట్లాడు. హలో అమ్మా. అమ్మా, చిన్న మీటింగ్లో ఉన్నానమ్మా. ఎప్పుడు వస్తావురా? అయిపోయిందమ్మా, నువ్వు కంగారు పడకమ్మా. సరేనమ్మా. ఫోన్ కట్ చేయకు. ఇవ్వు ఇవ్వు. ఎవరు? సూర్యకుమార్ ఫ్రెండా? బాబు, మా వాడికి 12 గంటలకి పెళ్లి చూపులున్నాయి. వాడిని కొంచెం త్వరగా రమ్మని చెప్పండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. వాడిని మర్చిపోవద్దని చెప్పండి. త్వరగా రమ్మనండి. ఈరోజు నీకు పెళ్లి చూపుల ప్రోగ్రాం ఉందా? అవును సార్. మరి ఈ అమ్మాయి? ఇది లవ్ సార్. అది క్యాష్ కోసం సార్.
ఓ కిరణా కొడక, నీ కాకి ముఖానికి ప్రేమకొక అమ్మాయి పెళ్లికొక అమ్మాయా? నీలాంటోని రోడ్డు మీద నిలబెట్టి కాల్చిపడేయాలి. ఏమ్మా, నీకు బుద్ధి లేదా? చదువుకునే వయసులో ప్రేమ దోమ అని. 15 ఏళ్ల వయసు 10వ తరగతి చదివే వయసు. ప్రేమ అని తిరిగే వయసు కాదు. చూసావు కదా, ఇలాంటోని నమ్మి చదువుని ఎందుకు నాశనం చేసుకుంటావు? నీ పేరెంట్స్ నేను చదువుకోవటానికే కదా పంపిస్తున్నారు. రేపు నీ పిల్లలు తప్పు చేస్తే నీకు బాధ తెలుస్తుంది. ఓ, వెళ్ళి బండిలో కూర్చో. సార్ నేను సార్ సార్ ఏంటి సార్ అది ఐస్ బాక్స్ మూతలా ఉంది? ఇది ఐస్ బాక్స్ మూతనా? అవును సార్, ఐస్ బాక్స్ మూతే. కన్ఫర్మ్గా తెలుసా? కన్ఫర్మ్ సార్, ఐస్ బాక్స్ మూతే. పోయిన నెల వరకు నేను ఐసే అమ్ముకునేవాడిని. సరే బండిలో కూర్చో. సరే సార్. కైలాష్ సార్. మన ఏరియాలో ఐస్ అమ్ముకునే వాళ్ళందరినీ పిలిపించు. అలాగే చనిపోయిన అతని వాళ్ళ పేరెంట్స్, వారితో పాటు ఆ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి, ఆ అమ్మాయిని, వాళ్ళ తమ్ముడు, వాళ్ళందరినీ 2 అవర్స్లో ఎంక్వైరీకి సిద్ధం చేయాలి. పేరేంట్రా? స్వామి సార్. ఎప్పటి నుంచి 4 సంవత్సరాలు నుండి అమ్ముతున్నాను సార్. నెత్తి మీద ఏంట్రా దెబ్బ? మందుదా కింద పడ్డాను సార్. నీ పేరేంటి? కృష్ణమూర్తి. నువ్వెక్కడ అమ్ముతావరా? గవర్నమెంట్ స్కూల్ దగ్గర పిల్లలున్న అన్ని ఏరియాల్లో అమ్ముతాను. పిల్లలు ఎంతమంది నీకు? కళ్యాణం అవలే, పిల్లని వెతుకుతున్నా. అమ్మాయిని వెతుకుతున్నావా? నీ పేరేంట్రా? నా పేరు ధనంజయ్ సార్. ఎప్పటి నుంచి ఐస్ అమ్ముతున్నావు? 1 వారం నుంచి అమ్ముతున్నాను సార్. అంతకుముందు ఏం చేసేవాడివి? మలేషియాలో ఉండేవాడిని సార్. అక్కడేం చేసేవాడివి? మలేషియాలో ఐస్ అమ్ముకుంటుండేవాడిని సార్. సరిగ్గా సమాధానం చెప్పట్లేదు. స్పెషల్ ఎంక్వైరీకి ఏర్పాటు చేయండి. ఓకే సార్. నీకెవరిపైన డౌట్ ఉందా? డౌట్ లేదు సార్, కన్ఫర్మ్గా చెప్తున్నాను. దేవుడే మా బావని చంపేశాడు. నాకు ఏ మంచి జరగకూడదని ఆ దేవుడే చేశాడు. అందుకని దేవుని లోపలేస్తామా? అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. సారీ సార్,
తన మామ చనిపోయిన బాధలో ఉంది, అందుకే తను అలా మాట్లాడుతుంది. మీరేమీ అనుకోకండి. మా అబ్బాయికి ఎవరూ శత్రువులు లేరు. గాంధీకి కూడా శత్రువులు లేరు. కాల్చి చంపలేదా? మచ్చా నేరుగా వెళ్తే చేను వెనకాల తోట. ఆ తోట నుండి వెళ్తుంటే తొప్పల దగ్గర ఒక పెద్ద పంపు సెట్. ఆ పంపు సెట్టా? ఆ పంపు సెట్ దగ్గర టిక్కడెక్కడుండో ఎంత హాయి ఈ రైడు, ఎంత మధురం ఈ గాలి, ముందుకెళ్ళుతుండగా మంచి వాసన. మా ఆయన ఎప్పుడు కూడా ఇలా మోటార్ సైకిల్ మీద తీసుకెళ్ళనే లేదు. ఇలా మీతో మోటార్ సైకిల్ మీద వస్తుంటే ఎంత ఆనందంగా ఉందో. మీ రుణం ఈ జన్మకు తీర్చుకోలేను. చూసావు మామా, పాప మొదట్లో ఒప్పుకోలేదు, ఇప్పుడు బాగా ఎమోషనల్ అయిపోతుంది. రాత్రి వరకు ఈ ఎమోషన్ అలానే మెయింటైన్ చేయి పాప, బాగా ఉంటుంది. పాపా అలా అనుకోకు పాపా, సుఖపోతుంది. మామా, నీ భార్య కళావతిరా? కళావతి కంటికి కనిపించావంటే బాబు హలో. ఏయ్, నీ ముఖం చూసేశాను. ఏమయ్యో, దాన్ని ఎక్కడ తీసుకెళ్తున్నావు? అదేం లేదు కన్నా, ఈ పాప మన కంపెనీలో పనిచేస్తుంటే 2 కాళ్ళు వెనికి పాపం పెద్దగా అరిచింది. అందుకే పాపం బండి మీద ఎక్కించుకుని అలా ఇంట్లో దాని ఇల్లు ఊర్లో ఉంటే ఊరు దాటి దాన్ని ఎక్కడ తీసుకెళ్తున్నారు? అలా చుట్టూ తిరిగి ఇలా తీసుకెళ్దామని. రమ్మలాంటి పెళ్ళం ఇంట్లో ఉంటే గుట్టు చాటుగా ఇంకొకటి కావాలా? ఊరికేవే. నువ్వేంటే ఎవరు పిలిచినా వెళ్తావా? ఆశపడి ఇద్దరు యజమానులు పిలిస్తే కాదని ఎలా చెప్పగలను? కరెక్ట్. యోయ్, ఆకలేసి భోంచేయడంలో తప్పే లేదు. ఇలా అనవసరంగా భోంచేస్తూ పోతే ఒకరోజు చెప్పు దెబ్బలు తింటారు. ఇమేజ్ మొత్తం డ్యామేజ్ చేస్తుంది. ఏంటే నేను ఇంతలా చెప్తుంటే అలాగే ఇద్దరి మధ్యలో కాళ్ళేసి కూర్చున్నా? నీ సంగతి. యజమానులు కాపాడండి, యజమానులు టుమారో ఐ విల్ మేక్ పంపు సెట్. ఆగవే, పారిపోతున్నారా? సాయంత్రం ఇంటికి వస్తారా? కాళ్ళు చేతులు ఎరగొడతా. నీ సంగతి. మనసా, నువ్వేం కంగారు పడకమ్మా. నీ మామను చంపింది ఎవరో పోలీసులు కనుక్కుంటారు. మామా, ఎదురు ఐస్ అమ్ముకునేవాడు వస్తున్నాడు చూడు. అవును, వాడక్కడే కాదు, మానస వాళ్ళ తమ్ముడు కూడా తీస్తున్నాడు చూడు. దీన్ని ఇలానే వదిలేయకూడదు. ఈ ఐసోడు దీన్ని తీసుకెళ్ళిపోతే మనం అన్యాయం అయిపోతాం. అయితే అడుగుదాం. రే ఆగరా. జరగండి, మేము వెళ్ళాలి. చూసావా మామా, ఐస్ అమ్ముకునేవాడు తప్పుకోమంటున్నాడు మనల్ని. అదే కదా, ఈ ఐస్ అమ్ముకునేవాడు సైకిల్ నచ్చింది, మళ్ళాంటి జమీందారులు నడిపే బైక్ నచ్చలేదు దీనికి. ఇప్పుడు నువ్వు దారిస్తున్నావా లేదా? వచ్చి బండెక్కమ్మా, ఊరేగింపులో దేవత మాదిరి ఇంటి దగ్గర వదిలి పెడతాం. ఏమంటావు? మీరిద్దరు పెద్ద మనుషులే కదా, ఇలా గొడవ చేయటం మీకు సమంజసమేనా? నువ్వు పెద్ద మనిషివేమో, మమ్మల్ని పెద్ద మనిషి అని పిలిచి అవమానించుకో. అలా చెప్పు మావా. నువ్వు అసలు మనిషివేనా? మీరు సైకిల్ తీయండి, వెళ్దాం. ఎక్కువ చేస్తున్నావు. వాడిని పెళ్లి చేసుకుంటావా ఏంది? ఏ చేసుకుంటే తప్పేంటి? చేసుకుంటే ఏంటా? చూసావా మావా? మన తాతల కాలంలో ఇలాగే పెళ్లి చేసుకునేవారు కదా. మోండం లాంటి తల, కుండ లాంటి పొట్ట, షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళకి మాదిరి కాళ్ళు, ఏం ఆకారంలో ఇది. ఈ ముసలోడు నీకు నచ్చాడా? మీరండి, పోదాం. కూర్చుందిరా. పోరా 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 పో. ఐసమ్ముకునే ముసలోడికి కన్న పిల్లలతో రొమాన్సా? మావా, నాకు తెలిసి ఈ అమ్మాయి ఆ ఐస్ అమ్మేవాడిని పెళ్లి చేసుకుంటదేమో అనిపిస్తుంది. మామా, నువ్వు చెప్పినట్లు జరిగితే ఎక్కడ ఎంట్రుకలు మొలిపించుకుంటా. అయితే ఓకే.
గట్టిగా పట్టుకో, లేకపోతే గుంతలో పడిపోతావు. వాళ్ళంటే బుద్ధి లేకుండా వాగా నువ్వు అలా చెప్పుండకూడదమ్మా. ఏమని చెప్పుండకూడదు? మరోసారి నేను పెళ్లి చేసుకుంటానని తమాషాకు కూడా అలా చెప్పు దయచేసి. తమాషాకి చెప్పలేదు, నిజంగానే చెప్పాను. అమ్మాయిలు అందంగా ఉంటే సరిపోదు, ఆస్తి కూడా ఉండాలి. పచ్చిగా చెప్పాలంటే నన్ను ఉంచుకోవాలని చాలా మంది ఆశపడ్డారు. పెళ్లికి ఎవరూ ఆశపడలేదు. అలా ఆశపడ్డ మా బావను చంపేశారు. మీరు పెళ్లి చేసుకోవడం కోసం అమ్మాయిని వెతుకుతున్నారు కదా, నేను మిమ్మల్ని చేసుకుంటాను. ఏమ్మా, నీ వయస్సు ఏంటి, నా వయస్సు ఏంటి? నేను మిమ్మల్ని శరీర సుఖం కోసం పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదు. మీరు నన్ను గౌరవిస్తారు కాబట్టి చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటయ్యా పచ్చి మంచినీళ్ళలా ఉన్నాయి? మందు తయారు చేయడానికి టైం లేదు సార్. ఏం చెప్తున్నావయ్యా? ఫ్యాక్టరీలో మందు తయారవకముందే బండి నాపి సరుకు రెడీ అని టార్చర్ చేస్తున్నారు సార్. అందుకని సగం సగం తయారు చేసి పంపించేస్తున్నారు. ఆ రేంజ్లో మన వాళ్ళు తాగుతున్నారు సార్. సార్, నిన్న టీవీలో రామాయణం సినిమా కొంచెమే చూసా. చాలా అద్భుతంగా ఉంది సార్. రామాయణం చూసి అంత రిలాక్స్గా ఉన్నావు సార్, నేను స్టేషన్లోనే కానిస్టేబుల్ని. ఇంట్లో అడుగు పెడితే మా ఆవిడికి మొగుణ్ణి. ఈ యూనిఫామ్ పక్కన పెట్టేస్తాను. నువ్వేదైనా చేసుకోరా, ఆ రామాయణం కథ చెప్పు. రామాయణం కథ మీకు తెలుసు కదా సార్? తెలుసు, అది చిన్న వయసులో చూసా. నువ్వు లేటెస్ట్గా చూసా అన్నావు కదా, ఏం మారిందో చెప్పు. అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నా. రామాయణంలో దశరథుడికి 60,000 మంది పిల్లలు. ఒక పిల్లానికే దోలదేరుతుంది ఇక్కడ. ఇందులో మహారాజుకి 60,000 మంది పిల్లాలా? ఆ 60,000 మంది పిల్లల్లో ముఖ్యమైన పిల్లం ఎవరంటే? 60,000 పిల్లల కథ చెప్పడమే పెద్ద తప్పు. అందులోనూ ముఖ్యమైన పిల్లం గురించి చెప్పడం క్షమించరాని తప్పు. రామాయణం కథని చాలా సింపుల్గా చెప్పు. రాముడు భార్య సీతని రావణుడు ఎత్తుకెళ్ళాడు సార్. తన భార్య కోసం వానరసేన సహాయంతో వారధి కట్టి రావణుణ్ణి చంపి తన భార్యని ఇంటికి తీసుకొచ్చాడు సార్. అయితే ఇద్దరి మధ్య గొడవ కారణం అమ్మాయేనా? కాక రాముడికి రావణుడికి ఆస్తి గొడవ లేక ఈగో గొడవ. అమ్మాయి గురించే చావు వరకు తెచ్చుకున్నారు. అయితే అమ్మాయి కోసం కొట్టుకున్నారంటావా? త్రివిక్రమలా సూటిగా చెప్పాలంటే ఆ కాలం నుండి ఈ కాలం వరకు కొట్టుకుంటుంది భూమి కోసమో లేదా అమ్మాయి కోసమో. ఇక్కడ నేను ఇన్స్పెక్టరా, నువ్వు ఇన్స్పెక్టరా? మీరే సార్. అయితే మూసుకొని తాగు. సార్, ఆ జగదీష్ మర్డర్ కేసు అయిపోయింది కదా సార్? ఎలా చెప్పగలిగావు? నిన్ననే ఆ లవర్ బాయ్ అన్ని ఐస్ బాక్స్ మూతలు చెక్ చేసి ఆ మూత సెట్ అవ్వలేదని చెప్పాడు కదా సార్. ఇంకేంటి చెప్పాడు, కానీ అన్ని ఐస్ బాక్సుల్లో 4 ఐస్ బాక్స్ మూతలు సెట్ కాలేదని చెప్పాడు. మరి ఈ కేసు ఇప్పుడు సాల్వ్ అవుదంటారా? అది నువ్వు ఇన్స్పెక్టర్ అయితే. అంటే ఫినిష్ ద కేస్. తాగుతా నీ అబ్బా, తాగుతా, తాగేసి వాగేసి నోలుతా. ఓయ్, పాల రేటు పెరుగుతుంటే మందు తాగొస్తున్నావేందా నువ్వు? నెల నెలకి మందు రేట్లు కూడా పెరుగుతున్నావు, నువ్వు కంగారు పడుతున్నావా? పాల రేట్ల గురించి అడుగుతున్నావు. పోయా, పెరుగుతున్నాయి అంటే ఇక్కడ మందు రేటు పెరుగుతుంటే పట్టించుకునేవాళ్ళు లేడు. ఏరా, నన్ను చూసి నువ్వు ఏం వాగావు? పనసపండు మూతీసుకుని పిల్లని వెతికితే ఎవర్రా పిల్లనిచ్చేదంటావా? ఇజుడు ఎలా ఉందిరా ఈ పిల్ల? 16 ఏళ్ల వయసులో శ్రీదేవిలాగుంది. నువ్వు అన్నట్టు శ్రీదేవిలాగుండే ఈ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటా అంది తెలుసా? ఏం చెప్తున్నావు? నమ్మలేకున్నా. నమ్మలేనివన్నీ వాటికి అవే జరగవు, మనమే జరిపించాలి. అంతా ప్లానా? అవును, నా చుట్టూ బాబు అనే కుర్రాడు తిరుగుతుంటాడు కదా, వాడికి అక్క ఉందని తెలుసు, కానీ ఎంత అందంగా ఉంటుందని తెలియదు. తను చూడగానే పెళ్లి చేసుకోవాలనుకున్నా, అయినా తన వయసు నా వయసుకి ఎలా జరుగుతుంది? ఎలా చేయాలని ఆలోచిస్తుంటే ఆ అమ్మాయి వాళ్ళ మామ తనని పెళ్లి చేసుకోవడానికి 2 లక్షలు డబ్బులు కావాలని పిల్లలు నా ముందుకు వచ్చి నిల్చున్నారు. అప్పుడే అనుకున్న దేవుడు నా కోసం తలుపులు తెరిచాడని. అదే 2 లక్షలు ఎలాగైనా సంపాదించాలని ఆ పిల్లలతో కలిసి నేను ప్లాన్ చేశాను. అదే సమయంలో మానస పెళ్లి చేసుకోబోయే పెళ్లి కొడుకు ఎవరా అని అతను ఊరికి వెళ్ళి అతని గురించి అన్నీ తెలుసుకున్నాను.
సూపర్వైజర్గా పనిచేస్తున్నాడని, ప్రతి వారం పని వాళ్ళ కోసం డబ్బు డ్రా చేసి అతని యజమానికి ఇస్తాడని తెలుసుకున్నా. అప్పుడే ఆ పిల్లలు 2 లక్షల కోసం బ్యాంకులో దొంగతనం చేద్దామని అన్నారు. అప్పుడు నేను బ్యాంకులో దొంగతనం చేస్తే దొరికిపోతామని తెలివిగా చెప్పాను. నాకు తెలుసు బ్యాంకులో దొంగతనం చేయడం కుదరదు. అందుకే ఆ పెళ్లి కొడుకును మనసులో పెట్టుకొని ఎవరన్నా డబ్బులు డ్రా చేస్తే వాళ్ళని ఫాలో చేసి కొట్లాక్కుందాను పథకం వేశాను. అనుకున్న విధంగా అతను కొట్టి ఆ డబ్బులు తీసుకుని మానస వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ మావిని ఎవరో చంపారని నాకు అప్పుడే తెలిసింది. అంతా ఓకే, వాళ్ళ మావిని చంపింది ఎవరు? అయ్యో పాపం కదయ్యా. పాపం అని చూసుకుంటే చికెన్ మొక్క కూడా తినలేదు. నిన్నంతగా నమ్మితే ఇంత ద్రోహం చేస్తావా? నమ్మితేనే కదయ్యా ద్రోహం చేయగలం. తాగరా తాగి చూడరా చూలే కొన్ని పక్క జరగ. అరే బాబు ఇట్రా. ఏంట్రా ఇక్కడ? ఏంట్రా బాబు నువ్వు ఇంత చిన్న వయసులో ఇక్కడ? లేదు అక్కనే. అక్క కూడానా? లేదు, మీ ఇద్దరికి పెళ్ళి అవబోతుంది కదా, అవును. అందుకే మందుకొని కులదైవం నైవేద్యంగా పెట్టమని చెప్పింది. ఈ కులదైవం మందు కూడా తాగుతుందా? ఈ లోకల్ సరుకు వద్దు, ఫారెన్ సరుకు ఇప్పిస్తారా? మీ అక్కనే పెళ్లి చేసుకోబోతున్నాను, ఇంకేంట్రా? ఈరోజు ఫుల్గా తాగా, ఎందుకో తెలుసా? ఇక ఇదే లాస్ట్ టైం, ఇక మీదట తాగను. రే బాబు, నేను చాలా సంతోషంగా ఉన్నా. నీ అక్క నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పడం నేను నమ్మలేకపోయాను రా. నేను కూడా నమ్మలేకపోయా. ఇంతకుముందు డబ్బున్న వాళ్ళు పేదోడిని ఎమరిచేవారు, ఇప్పుడు పేదోడే పేదోడిని ఎమరిస్తున్నాడు. ఏం చెప్తున్నావురా? నువ్వు నీ ఫ్రెండ్ వైన్ షాప్లో మాట్లాడింది అంతా నేను విన్నా. మా మావయ్యను నువ్వే చంపేశావు. అదేంటంటే మొత్తం నాకు తెలుసు. రే మీ అక్క నేను బాగా చూసుకుంటాను. అక్కని బాగా చూసుకోవడానికి నేనున్నాను. నీలాంటి నీచులు మాకు అవసరం లేదు. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు ఈ పెళ్లి జరగదు. నేను అసలు జరగనివ్వను. నా జీవితం నాశనమైంది, నా అక్క జీవితం నాశనమైంది. నీకు జీవించే హక్కు పోయింది. నువ్వు అసలు మనిషివేనా? నువ్వు ప్రాణంతో ఉంటేనే కదా. నువ్వు నా జీవితం అంతా తోడుంటావని అనుకున్నాను. నువ్వు కూడా హంతకుడి అయ్యావే. అక్క, చెడ్డోళ్ళని దేవుడు సంహరిస్తాడని నువ్వే చెప్పావు కదా.
భయపడకమ్మా, నాందా నీ యజమాని రత్నస్వామి. ఇప్పుడెందుకు వచ్చాడు వీడు అనుకుంటున్నావా? నేను చూస్తూనే ఉన్నా, మొదటి నుంచి నీకు కష్టముదా. మీ అమ్మ ఆగలితో అలమటించి చచ్చింది. ప్రపంచం రొంబ చిన్నది, తిరిగి తిరిగి మళ్ళీ కలవాలి. నీకున్న ఒకే ఒక్క చిన్న తమ్ముడు జైలుకు పోయాడు. నువ్వు దా కంగారు పడకు, అన్నీ నేను చూసుకుంటా, భయపడకురా. మర్యాదగా బయటికి వెళ్ళు, లేకపోతే ఊరందరినీ పిలిచి అల్లరి చేయాల్సి వస్తుంది. రాత్రి టైము 12. ఊర్లో ఉన్న మగాళ్ళంతా మందు దాగి గురక పెడుతూ పడుకుంటారు. ఇక ఆడవారు టీవీ సీరియల్స్ చూస్తూ అలసిపోయి పడుకుని ఉంటారు. అలాంటప్పుడు ఆ సమయంలో ఎవరు నిన్ను కాపాడతారు పాపా? వాళ్ళందరి గురించి వదిలే, మనం ఎంజాయ్ చేద్దాం పాపా. రా, జీతం పెంచుతా. చిత్తకార్తి కుక్కల్లారా, నా జీవితాన్ని నాశనం చేశారు కదరా. ఇప్పుడే పోలీస్ స్టేషన్కి పోయి మీ మీద కంప్లైంట్ ఇస్తాను. మిమ్మల్ని లోపలేయించకపోతే నా పేరు మానసే కాదు. సిగ్గులేని ఎదవా, వ్యాపారం వ్యాపారం అని నువ్వు చేసే వ్యాపారాలన్నీ నాకు తెలియదు అనుకున్నావా?
సరే చెయ్యని అని ఏదో ఒక రోజు తెలుస్తుందని వదిలేసా. అయినా మన కూతురు లాంటి ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి వచ్చారే, మీరంతా మనుషులేనా? వయసు పిల్లలు ఇంట్లో ఉన్నారని కూడా చూడకుండా నా పైకి వస్తావు కదరా, అది సరిపోదా నీకు? ఏమయ్యా, తన చిన్న పిల్లని ముగ్గురు మృగాల మీద పడి తన జీవితం మొత్తం నాశనం చేసొచ్చారా? సిగ్గులేని ఎదవల్లారా! థూ, మీరు మనిషి పుట్టకే పుట్టారట్రా! థూ. మీ ముగ్గురు కలిసి మమ్మల్ని చెప్పు తీసుకొని కొట్టండి, కానీ ఆ పాప పోలీస్ స్టేషన్ పోతానంటుంది. అంటే మనసు మమ్మల్ని మన్నించమ్మా. మానస, మా ముగ్గురు చేసిన తప్పుకి మమ్మల్ని క్షమించమ్మా. వాళ్ళేదో తాగిన మత్తులో చేసి ఇప్పుడు తలదించుకున్నారమ్మా. వాళ్ళ మొక్క మీద థూ అని ఉమ్మేసి వచ్చాం. బంగారు, నీకు జరిగింది అన్యాయమే. అమ్మా, రేపే నువ్వు మా ఇంటికి వచ్చి ఆ దొంగ వెధవల్ని కాలో చెయ్యి బిరిచాయి. కానీ పోలీసుల దగ్గరికి వెళ్ళకమ్మా. తనకి వయసుకొచ్చిన అమ్మాయి ఉంది. నా కొడుకు విదేశాలకు వెళ్ళడానికి వీసా కోసం వెయిట్ చేస్తున్నాడమ్మా. నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా, పోలీసుల దగ్గరికి వెళ్ళకమ్మా. మా 3 కుటుంబాలు నడి రోడ్డు మీదకి వస్తాయమ్మా. మమ్మల్ని క్షమించి మర్చిపోవమ్మా. పోలీస్ స్టేషన్కు వెళ్ళి రేపు మేము తలెత్తుకుని జీవించలేమమ్మా. ఈ విషయం మొత్తం మర్చిపో. రేపే నీకు మంచి పెళ్లి కొడుకుని చూసి 40 తులాల బంగారం పెట్టి వైభవంగా పెళ్లి చేస్తాం. అమ్మా, నువ్వు మాత్రమే స్టేషన్కి పోతే మా 3 కుటుంబాలు ఊరేసుకోవాలమ్మా. ఊరేసుకోండి. ఇంకెన్నాళ్ళు మాలాంటి పేదవాళ్ళే ఊరేసుకోవాలి? ఇప్పుడైనా మీలాంటి వాళ్ళందరూ ఊరేసుకొని చావండి.